శివుడు నివాసం ఉండే కైలాస పర్వతం ఎంత మహిమగలదో తెలుసా? ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పైకి ఇప్పటికీ 6,000 మంది వెళ్ళగలిగారు. అంతెందుకు, ఈ భూమికి ఎంతో దూరంగా ఉండే చంద్రుడి పైకి కూడా మనిషి వెళ్ళగలిగాడు. కానీ కైలాస పర్వతం మీదకి ఇప్పటికీ ఒక్కడంటే ఒక్క మనిషి కూడా వెళ్ళలేకపోయాడు. ఒకసారి సైబీరియాకు చెందిన కొన్ని మంది ప్రొఫెషనల్స్ రికార్డ్ బ్రేక్ చేద్దామనే ఉద్దేశంతో చాలా గట్టిగా ట్రైనింగ్ తీసుకొని నూతనమైన ఎక్విప్మెంట్ తో ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టిన 2 రోజుల్లోనే వాళ్ళ చేతిగోళ్లు ఇంకా జుత్తు సంవత్సరంలో పెరగాల్సినంత పెరిగింది. దాంతో పాటే వాళ్ళ వయసు కూడా వేగంగా పెరుగుతుంది అని వాళ్ళు గమనించి ఇక్కడేదో కనిపించిన శక్తి ఉంది అని భయపడి వాళ్ళు పెట్టెలు సర్దుకొని ఇంటికి పారిపోయారు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్లిన సంవత్సరంలోని ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ వాళ్ళ వయసు వేగంగా పెరిగి ముసలోళ్ళైపోయి చనిపోయారు. ఇంత మహిమ గలది కాబట్టి టిబెట్ గవర్నమెంట్ మరియు ఇండియా గవర్నమెంట్ ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని ఇప్పుడు బ్యాన్ చేసేశారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి అందరూ చెప్పండి. హర హర మహాదేవ.